లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీ రామారావు పాత్ర పోషించిన పి విజయ్ కుమార్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రేక్షకులకు తెరపై అచ్చం ఎన్టీ రామారావును చూసిన ఫీలింగ్ కలిగించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పి విజయ్ కుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గతంలో తనను డైరెక్టర్ రాజమౌళి పిలిపించినట్లుగా తెలిపారు. విజయ్ కుమార్ది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. పుట్టి పెరిగింది అక్కడే అయినా వ్యాపార రీత్యా సెటిల్ అయింది పోలవరం సమీపంలోని కొయ్యలగూడెంలో. అందుకే ఆయన్ను కొయ్యలగూడెం విజయ్ కుమార్ అని పిలుస్తుంటారు. కొయ్యలగూడెం వెళ్లిన తర్వాతే విజయ్ కుమార్ డ్రామా ఆర్టిస్ట్ అయ్యారు. ఆ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళంతా నాటకాలు ఆడేవారు. నాటక సమాజాలు ఉండేవి. సినిమా ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా అప్పట్లో నాటకాలు వేయడానికి అక్కడికి వెళ్లేవారు. ఆయన 45 ఏళ్ల కెరియర్లో ఇప్పటి వరకు 4500 నాటకాలు వేశారు. ఎక్కువగా పౌరాణిక నాటకాలే వేసే విజయ్ కుమార్ సంవత్సరానికి 150 నాటకాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. నాటక రంగం విజయ్ కుమార్ కెరియర్కు పునాది. నాటక అనుభవం ఉండటం వల్లే లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రంలో రామారావు గారి క్యారెక్టర్ చేయగలిగానని చెబుతుంటారు విజయ్ కుమార్. 3 నెలల పాటు లక్ష్మీ ఎన్టీఆర్ షూటింగ్ జరిగింది. ముంబైలోనే ఎక్కువ షూటింగ్ చేశారు. తర్వాత మైసూర్లో కొంత షూటింగ్ జరిగింది. ఊరేగింపులకు సంబంధించిన సీన్లు సిద్దిపేటలో చిత్రీకరించారు. రామారావు గారి పాత్రను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని విజయ్ కుమార్ వెల్లడించారు. ఒకప్పుడు హైదరాబాద్లో సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాలేదు. అందరికీ ఫోటోలు ఇచ్చి ఇక సినిమాలపైనే ఆశ వదిలేసుకున్న సమయంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత కొందరు ఫోటోలు పంపమని అడుగుతున్నారు. కానీ పంపడం లేదని విజయ్ కుమార్ వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో విజయ్ కుమార్ని ఒక సీన్ కోసం పిలిపించారట. హీరో చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఎన్టీఆర్ మనవడా ఏంటి ఇలా వచ్చావు అనే సీన్ విజయ్ కుమార్ చేసిందే. అయితే గ్రాఫిక్స్లో మార్చేసి చూపించారని వాపోయారు విజయ్ కుమార్. వాస్తవానికి విజయ్ కుమార్ అక్కడికి వెళ్లేసరికి ఆల్రెడీ ల్యాప్టాప్లో యమదొంగలోని ఆ సీన్ రెడీగా ఉందట. ఆల్రెడీ ఉంది కదా, నాతో ఎందుకు చేస్తున్నారని అడిగితే అక్కడ ఒక ఆయన కేవలం గ్రాఫిక్స్లో మార్చుకోవడానికి నీ నీడ అవసరమని చెప్పారట. నా నీడ గురించి నన్నెందుకు పిలిపించారని వారిని ప్రశ్నించినట్లుగా విజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా అప్పటి నుండి సినిమాలో నటించలేదని చెప్పుకొచ్చారు.